మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? చాలా సంతోషం. మీరు బాగుండాలని, క్షేమంగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉండును గాక. దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. నేను ఒక చక్కని రెఫరెన్స్ చదివే ముందు మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. అదేంటంటే, తండ్రి రాసిన ఉత్తరంలో ఏది ముఖ్యమైనది? మరోసారి చెప్పనా? తండ్రి రాసిన ఉత్తరంలో ఏ మాట ముఖ్యమైంది? ఇప్పుడు గత కాలంలో ఉత్తరాలు ఉండేవి కదా, పోస్ట్ మ్యాన్ తెచ్చి మనకి ఇచ్చేవాడు. మీరెక్కడో ఉన్నారు, మీ తల్లిదండ్రులు వేరే ప్రాంతంలో ఉన్నారు. పిల్లల కోసమని, అంటే నీ కోసమని ఓ చక్కని లెటర్ ఒకటి మీ డాడీ రాశాడు, ఉత్తరం. ఆ ఉత్తరం నీకు అందింది. అందులో ఏ భాగాన్ని చదివి ఏ భాగాన్ని వదిలేస్తారు? ఏది ముఖ్యమైన మాటగా తీసుకొని ఇది చదవకపోయినా పర్వాలేదు, లేదు ఒకవేళ చదివినా కూడా అంత ముఖ్యమైనది కాదు అని మీ నాన్నగారు రాసినటువంటి ఉత్తరంలో దేనిని విలువగా తీసుకుంటారు, దేనిని విలువగా తీసుకోకుండా వదిలేస్తారో మీరే చెప్పండి. వదిలేరు కదూ. ఇది ముఖ్యమైనది కాదు అని విడిచిపెట్టరు. ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి మాట విలువైందిగానే ఎంచుతారు. ఎందుకంటే అది మీ డాడీ రాశాడు, మీ నాన్నగారు రాశారు గనక, మా నాన్నగారు ప్రేమతో నాకు రాశాడు. ప్రతి మాట విలువైందే. ఎక్కువ తక్కువ ఏమీ ఆ మాటల్లో మనం ఎంచం. అది ప్రతి మాట విలువైందే. ఈ మాట ఈ సమయంలో ఎందుకు చెప్పానంటే, మన పరమ తండ్రి మనకి రాసిచ్చినటువంటి ఉత్తరం పరిశుద్ధ గ్రంథమైన ఇదిగో ఈ బైబిల్ గ్రంథం. 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథం అండి. తండ్రి అయిన దేవుడు మన కొరకు రాసిచ్చినటువంటి గ్రంథం ఇది. నేను దైవజనుడిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఇందులో ఏది ముఖ్యమైంది, ఏది అనవసరమైంది, ఏది మనకి విలువగా ఎంచుతాం, ఏది విలువగా ఎంచం? అంతా విలువే కదా. ఇదంతా విలువే. ఎందుకంటే పరమ తండ్రి రాశాడు కాబట్టి ప్రతి మాట కూడా విలువైంది. ఇది విలువైంది, ఇది విలువ తక్కువది అంటానికి వీలు లేదు. ఎందుకంటే విలువ తక్కువది, లేకపోతే మనకు అనవసరమైంది, మనకి ఇష్టం లేనిది, మనకు నచ్చంది, అలాంటివి అసలు దేవుడు మామూలుగా అయితే రాయడు కదా. తండ్రి రాయడు. ప్రతిదీ కూడా మనకి ఇష్టమని, మనకు నచ్చిద్దని, మనం ప్రేమతో చదువుతామని ఆయన రాస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి మాట వరకు ప్రతి సున్నా, ప్రతి పొల్లు, ప్రతి మాట మనకు చాలా విలువైంది. ఉత్తరం అంతా విలువైంది. ఎందుకంటే ప్రేమ కలిగిన తండ్రి ఆయన హృదయంలో నుంచి రాసిన ప్రేమ లేకే బైబిల్ గ్రంథం. కానీ ఎందుకో ఈ చివరి దినాల్లో చాలామంది క్రైస్తవులు, చర్చికి వచ్చే దేవుని పిల్లలే, కొన్ని ప్రసంగాలు ఏమో చాలా ఆసక్తితో వింటారు, కొన్ని ప్రసంగాలు ఆసక్తితో వినరు. కొన్ని ఏమో బాగా ఇష్టపడతారు, కొన్ని ఏమో ఇష్టపడరు. కొన్ని ప్రసంగాలు చెబుతూ ఉన్నప్పుడేమో మొఖాలు మార్చుకుంటారు, సనుక్కుంటారు, గొనుక్కుంటారు, పక్క వాళ్ళకల్లే చూసి ఎగతాళిగా మాట్లాడుకుంటారు, సెటైర్లు వేస్తుంటారు, ప్రసంగానికి మార్కులు వేస్తారు, ఇలా తక్కువగా చూస్తారు, లేదా అసలు మందిరాన్ని కూడా మానేస్తారు. మందిరాన్ని కూడా మానేసే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రసంగం నాకు నచ్చలా, ఈ ప్రసంగం నాకు నచ్చలా, ఇలా చెబితే మేము రాము, అలా చెబితే మేము రాము, ఎప్పుడు నువ్వు ఇయే దొరుకుతాయా నీకు, మా ఆశీర్వాదాలు దీవెనలని చెప్పాలి కదా. అందుకే అక్కడ ఎక్కువ మంది ఉంటారు. చూసుకోండి మీరు. తండ్రి రాసిన ఉత్తరం అంతా ముఖ్యమని భావించి బోధించే దగ్గర ఎక్కువ మంది కనపడరు. ఇక చాలా విషయాలు పక్కన పెట్టి
ఇంకా తండ్రి నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడని చెప్పే కాడ కొల్లలుగా ప్రజలు ఉంటుంటారు. ఎందుకంటే వారికి ఉత్తరం అంతా ముఖ్యం కాదు, కొన్ని భాగాలు మాత్రమే వారికి ఇష్టం ముఖ్యం. అందుకే మందిరాల్లో కూడా చాలామంది మొహం మార్చుకొని ఏడుపు మొఖాలతో దేవుని వర్తమానాన్ని కూడా ప్రక్కన పెట్టేవారు ఉన్నారు. కొన్ని వర్తమానాలు భలే సంతోషంగా తీసుకుంటారు మందిరాల్లో. దేవుడు నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు, తప్పకుండా నిన్ను దీవిస్తాడు, నీ పిల్లోడికి ఉద్యోగం ఇస్తాడు, మంచి వివాహం ఇస్తాడు, మగ పిల్లలే పుడతారు నీకు, చూసుకో రేపు ఏం జరిగిద్దో. ఈ చివరి దినాల్లో ఎన్ని అనవసరమైన పనికి మాలిన బోధలు వచ్చినాయి అంటే, నేను ప్రార్థన చేసేస్తాను, వెళ్ళి చూసుకో, నీ ఏటీఎంలో మొత్తం డబ్బులు వచ్చేస్తాయి, నీ బ్యాంకులో డబ్బులు వచ్చేస్తాయి. ఎవరి సొమ్ము ఎవరికండి వచ్చేది? ఏం పనులండి అన్నీ? వాక్యం తెలీదు, అక్కడ రక్షణ సువార్త లేదు, అన్నీ ఇలాంటి కళ్ళబుల్లి కాకమ్మ కబుర్లతో ప్రజలను ఆకట్టుకోవటానికి చూడటం. రేపు ఎంత శిక్ష అసలు అది? ఎంత శిక్ష అండి అసలు అది? ఏ కాడికి ఇక రావటం దేవుడు ఇస్తాడు ఇది తప్ప ఆయన కోసం జీవించేది, సరైన మారు మనసు పొందేది, దేవుని కొరకు రోషంగా బ్రతికేది ఏమి లేదా? అందుకే కొన్ని వర్తమానాలంటే ప్రజలు భలే ఆనందంగా వింటుంటారు, ఎందుకంటే నీకు వచ్చిద్దని చెప్తున్నాం కనుక. మిగతా వర్తమానాలకి అదే మొహం మార్చుకోవటం, అవసరమైతే మందిరం కూడా మానేయటం, లేకపోతే సనుగుతూ గొనుగుతూ మందిరానికి రావటం. ప్రియబిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు చెప్తున్నాను, ఎందుకంటే చిన్న సందేశాలే. ఉదయకాలం అన్నాలో ఎంత చెప్తాం? తండ్రి రాసిన ఉత్తరంలో ఏది ముఖ్యం అన్నప్పుడు అంతా ముఖ్యం అనుకున్నాం కదా. పరమ తండ్రి రాసినటువంటి ఈ ఉత్తరంలో ప్రతి మాట విలువైంది, మర్చిపోవద్దు. నేను ఒక అమూల్యమైన రిఫరెన్స్ నేను చదువుతాను. దైవజనుడైనటువంటి పౌలు గారు రోమా చెరసాలలో ఉండి చివరి సమయంలో ఆఖరిగా రాసినటువంటి ఉత్తరం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. 5 అంకేసి ఫుడ్ నోట్లో ఒక మాట అన్నాడు, ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగి. లేఖనం అంతా దైవావేశం వలన కలిగింది. ఒక మాట అలా, ఒక మాట ఇలా కాదు. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనమై ఉన్నది. దైవావేశము వలన కలిగిన ఈ లేఖనం ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పు దిద్దుతుంది, నీతి యందు శిక్ష చేస్తుంది. అందుకు ఇది ప్రయోజనం, అన్ని పనులు చేస్తుంది. ప్రతి మాట దేవుని యొక్క మాటగా, ఆయన ప్రేమ కలిగిన హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటగా తీసుకో. ప్రతి వర్తమానాన్ని విను, దేవునికి దగ్గరవ్వు, దైవాశిస్సులు పొందు. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడే ఉంటుంది గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనగా మార్చండి. మీరు మా కొరకు రాయించి ఇచ్చినటువంటి మీ ఆవేశం వలన కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం అనే మీ ప్రేమ లేక మాకెంత ప్రయోజనమయ్యా. ప్రతి మాట తీసుకోవటానికి, ప్రతి మాట వినటానికి, ప్రతి వర్తమానం దేవుడు నాకు అందించేది కదా అని విని జీవితంలో అవలంబించి మీకు దగ్గరగా జరిగి వర్ధిల్లే కృప అందరికీ దయచేయండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.